హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను చోలే కుల్చా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నార్త్ ఇండియన్ స్టైల్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనమైతే వెదర్ కూల్గా ఉన్నప్పుడు బజ్జీలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా వెదర్ అనేది చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు అయితే ఈ చోలే కుల్చా చేసుకొని వేడివేడిగా తిన్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక క్లాత్ కానీ లేదంటే ఇలాంటి టీ పాకెట్ ఉన్నా పర్లేదు. అందులోకి అయితే 2 స్పూన్స్ అయితే టీ పౌడర్, అలానే చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు తుంపేసుకొని ఈ విధంగా వేసేసుకొని టై చేసేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ చోలే కోసం అయితే నేను తెల్లశనగలను అయితే తీసుకున్నాను. వీటిని అయితే నైట్ అయితే సోక్ చేసి పెట్టేసుకున్నాను. అందులో వాటర్ తీసుకొని మనం టీ బ్యాగ్ వేసుకున్నాం కదా, అది అందులోకి వేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక బంగాళాదుంప అయితే వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. అందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయితే తర్వాత అయితే వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మిక్సర్ జార్ తీసుకొని బాగా పండిన టమోటాలు అయితే ఒక 3 దాకా తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరో మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా. తర్వాత అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలానే బటర్ వేసుకోవాలి. ఇక్కడ ఈ బటర్ వేయడం వల్ల ఈ చోలే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత అందులోనే జీలకర్ర, కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని అవి కూడా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే స్పైసెస్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన లేకుండా ఉంటుంది. అలానే మనం వేసిన మసాలాలు కూడా ఒకేసారి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, 2 స్పూన్ల దాకా చోలే మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మసాలాలు అయితే ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనము ఆనియన్స్ ఫ్రై చేసుకునే ముందు వేసుకున్నాము. తర్వాత చోలే ఉడికించుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపను కూడా ఈ విధంగా స్మాష్ చేసేసుకొని అందులో మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చోలేని వాటర్తో సహా వేసేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కావాలనిపిస్తే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత అయితే చివరిగా కొద్దిగా బటర్ వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. మన చోలే కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కుల్చాతో అయితే మాత్రం కుల్చా అయితే రెడీ టు దొరికిపోతుంది అనమాట. కాస్త బటర్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పక్కాగా ఆనియన్, లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.